హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రెడ్డి. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ అవర్ ఛానల్. టుడే మన ముందు అయితే కనుక జాన్ డీర్ 5041C ట్రాక్టర్ ఉంది. అండ్ ఇది సింగిల్ క్లచ్ నార్మల్ స్టీరింగ్ లేదు జాన్ డీర్లో అనుకునే వాళ్ళకి ఈ ట్రాక్టర్ అయితే చూపించాలన్నమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. అండ్ మన ముందు ఉన్నది అయితే కనుక పవర్ స్టీరింగ్ బండి అండ్ సింగిల్ క్లచ్ అనమాట ఇది. అండ్ దీనికి చూసుకోవచ్చు, బ్యాటరీ కూడా సైడ్ పక్క మహీంద్రాలో ఇస్తున్నారు కదా, ఆ విధంగా అయితే ఇచ్చారు. అలాగే డీజిల్ ట్యాంక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉండదు, ముందు పక్క అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ ఉన్న ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఈ సిరీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, సి సిరీస్ అనమాట ఇది. ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ విషయం మనం మాట్లాడుకుంటే బోస్ ఇంజన్ ప్రొవైడ్ అయితే చేశారు. 3 సిలిండర్ గల ఇంజన్, 41 HP రేంజ్ గల ట్రాక్టర్ ఇదనమాట. 41 అంటే 41 HP అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. 2100 RPMతో మనకైతే వస్తుంది. ఇంకా ఎయిర్ ఫిల్టర్ విషయాన్ని మనం మాట్లాడుకుంటే డ్రై టైప్ డ్యూల్ టోన్ ఎలిమెంట్ అనమాట. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న ట్రాక్టర్ అనమాట ముందు పక్క అయితే ఇస్తారు ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు ఈ ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ స్పేస్ ఉందని ఏమో అక్కడ ఇచ్చారనమాట. ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాక్టర్లకి ఎలా ఉందో అలాగే ఇచ్చారనమాట. సేమ్ ఇప్పుడు మహీంద్రా ట్రాక్టర్లో అయితే నా ఎగ్జాస్ట్ పోడ్ ఎక్కడైనా మాడితోటలో దున్నేటప్పుడు తీయేస్తే కానీ లౌడ్ సౌండ్ అయితే చేస్తుంది. ఈ ట్రాక్టర్లో లేదు, సైలెంట్గా అంత లౌడ్ ఉండదు కానీ ఒక రకంగా ఉంటుంది. అదొక మంచి విషయం. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ముందు పక్క అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, సైడ్ పక్క అయితే ఉంటుంది. అలాగే బానెట్ విషయం మాట్లాడుకుంటే ఫుల్ మెటల్. ఇప్పుడు వచ్చే ట్రాక్టర్లన్నీ ఫైబర్ ప్లాస్టిక్, ఇదొక మంచి విషయం చేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ V4 బండి, 5041C స్టిక్కరింగ్ అయితే కనుక మెటల్ బాడీ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. డీజిల్ ట్యాంక్ విషయం మాట్లాడుకున్నట్లయితే మనకు పైన మెటల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే లోపల పక్క ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ అయితే మనకు పడుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క క్లచ్ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే సింగిల్ క్లచ్తో మనకైతే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ అంతా గాన. అలాగే పవర్ స్టీరింగ్, మాన్యువల్ స్టీరింగ్ రెండు అవైలబుల్ అయితే మనకైతే ఉంటాయి. అండ్ ఇందులో తక్కువ HP కాబట్టి 40 HP కాబట్టి మనకు సింగిల్ క్లచ్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారనుకుంటున్నాను నేనైతే గాన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, గేర్లు అయితే కనుక మనకు 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్లు అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సైడ్ షిఫ్ట్ గేర్లు, కాలర్ షిఫ్ట్ గేర్లు అనమాట ఇవి. మనకు 32 km/h అయితే ముందుకైతే వెళ్తుంది. అండ్ రివర్స్ వచ్చేతలకి 13.9 km/h అయితే మనకు రివర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ గేర్స్ చూసుకోవచ్చు, A అండ్ B అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 1 R అండ్ 2, 3, 4 అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ స్టిక్కరింగ్ ఉంది, ఇక్కడ కింద పక్క కూడా 3D లోగో మాదిరి క్రియేట్ అయితే చేశారు గేర్ పైన. ఇదొక మంచి విషయం చూసుకోవచ్చు. అలాగే మనం ఇంప్లిమెంట్ తెలిసిన PTO స్పీడ్ అయితే కనుక 540 మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే ప్లాట్ఫామ్ విషయం మనం మెయిన్ మాట్లాడుకోవాలి, మొత్తం ఫ్లాట్ అయితే ఇచ్చారు. మళ్ళీ అంతా ఫ్లాట్ లేదనమాట, కొంచెం ఇంజన్ అది కొంచెం వగేరా ఉంటుంది, కానీ ఫ్లాట్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, DC-PC లివర్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక అండ్ అన్ని బండ్లకు విధంగానే ఉన్నాయి. అండ్ లాకింగ్ సిస్టము ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు సీట్ కింద అనమాట. అండ్ గేర్స్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ బాగానే ఉన్నాయి. అండ్ 3 గేర్స్ అయితే లేవు, AB అంటే లో అండ్ హై. అండ్ డాష్ బోర్డ్ మనం చూసుకోవచ్చు, ఇప్పుడు వచ్చే బండ్లకు ఈ విధంగానే ఇది కూడా ఉంది. ఇది 2000 రిజిస్ట్రేషన్ మోడల్. అండ్ లైటింగ్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, డబుల్ పార్కింగ్ ఇండికేటర్లు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడైతే మనకైతే ఉంది. కీస్, పార్కింగ్ బ్రేక్ అండ్ ఆఫ్ లివర్ అయితే ఇక్కడ అన్ని బండ్లకు ఉన్నట్లే ఈ విధంగా ఉంది. పవర్ స్టీరింగ్ అయితే కనుక అలాగే ఇక్కడ మనకు మాన్యువల్ స్టీరింగ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ట్రాక్టర్లో. ఇది పవర్ స్టీరింగ్ అయితే వీళ్ళు తీసుకున్నారు V4 సిరీస్. అండ్ బ్యాటరీ విషయం మాట్లాడుకోవాలా, జాన్ డీర్కి ఇచ్చినట్టు లేదనమాట, ముందు పక్క అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మహీంద్రా ట్రాక్టర్లో ప్రొవైడ్ చేసినట్టు చేశారు. అండ్ బ్రేక్స్ విషయం మాట్లాడుకుంటే ఆయిల్ ఇమ్మర్షియల్ బ్రేక్స్ అనమాట అవి. అండ్ 2016లో కొన్నారు కాబట్టి ఆయిల్ ఇమ్మర్షియల్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం ట్రాక్టర్ పైకి ఎక్కి కూర్చున్నాము, వ్యూ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ముందు పక్క చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ పైకి ఎక్కినప్పుడు కొంచెం చిన్నదిగానే ఉంది ఇప్పుడున్న దానికంటే. రైట్ సైడ్ మనకు ఎక్సలేటర్ అయితే ఉంది, హ్యాండ్ ఎక్సలేటర్. అండ్ వ్యూ యాంగిల్ ఇది. మనం బ్యాక్ సైడ్ గురించి వచ్చి మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రాక్టర్ యొక్క 1000 kg లిఫ్టింగ్ కెపాసిటీ గల
ట్రాక్టర్ అనమాట. అండ్ లింకేజ్ సిస్టమ్ చూసుకోవచ్చు, 3 లింకేజ్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మడగ్గార్ రేకులు కొంచెం నెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నార్మల్ ఉండేదానికంటే కొంచెం డిఫరెంట్గా అయితే మడగ్గార్ రేకులు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు ట్రాక్టరు. అండ్ సైడ్ పక్క రియర్ టైర్కి మనకు వెయిట్స్ చూసుకుంటే 50 kgs ఈచ్. అండ్ లెఫ్ట్ సైడ్ 50 kgs అండ్ రైట్ సైడ్ 50 kgs అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మనకు అడిషనల్గా బంపరు, బ్యాక్ సైడ్ హుక్ అండ్ అలాగే వెయిటింగ్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే టూల్ బాక్స్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది ట్రాక్టర్ అనమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే కన్నా ఇవన్నీ మనకు ఈ ట్రాక్టర్ అయితే జాన్ డీర్ ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే ఈ ట్రాక్టర్ మనకు ఈ విధంగా ఉందంటే కొంచెం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రాక్టర్లకు ఈ ట్రాక్టర్ కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాటరీ విషయం కావచ్చు, స్టీరింగ్ విషయం కావచ్చు, అలాగే బంపర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వచ్చే బంపర్లు వేరే విధంగా ఉంటాయి. అలాగే రియర్ టైర్ కూడా కొంచెం ఏదో లోపల సైడ్ నుంచి బయట సైడ్ వేసినట్టుంది రిమ్ అనమాట. ఇది నాకు కొంచెం ట్యాంకీ కూడా ముందు పక్క అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ట్రాక్టర్ నేను ఫస్ట్ టైం ఇది చూడడం అనమాట. అండ్ కానీ లుక్స్ పరంగా బాగుంది. నేనైతే స్టార్ట్ అయితే చేశాను, ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సేమ్ సౌండే మనకు అయితే ఉంది. అండ్ ముందు పక్క వ్యూ కూడా అలాగే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ. హ్యావ్ ఎ నైస్ డే.